తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. వైఎస్ఆర్ వారసులు ఎవరు? జగన్ ప్లేస్ ను షర్మిల లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారా? కాంగ్రెస్ మంగళగిరి సభ వైసీపీలో టెన్షన్ పుట్టిస్తోందా? ఓటమి తర్వాత వైసీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? వీటితో పాటు మరిన్ని విషయాలపై మాట్లాడడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు టీవీ9 వారధిలో జాయిన్ అవుతున్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్ 0402349015, 0402349016. అలానే వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్ 8006036036. నమస్కారం అండి విష్ణు గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో వైఎస్ జయంతి కార్యక్రమం నేపథ్యంలో ఎందుకీ ఆధిపత్య పోరు అనుకుంటున్నారు? అంటే వైఎస్ వారసుల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుందంటారా? యాక్చువల్గా అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతం నుంచి నాయకులందరూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ నుంచి నాయకులు ఎక్కువ కనపడుతున్నారు. అంటే వారసత్వ పోరు అనే దానికన్నా రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ఉపయోగించుకునో అడ్డం పెట్టో లేదంటే అధికారాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆలోచనకి స్థానం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆల్రెడీ 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఒకసారి అధికారంలో ప్రజల కోసం పనిచేశారు, ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళ ప్రయత్నం అయితే ఆ విధంగానే కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి నుంచి దూరం చేయాలి అనేది ఒక ఆలోచన కింద కనపడుతుంది. అది ఈరోజు ఎన్నికలు అయినటువంటి తరుణంలో ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఈరోజు సభ పెట్టడం, అది కూడా కాకుండా ఏంటంటే రెండు సెంటిమెంట్స్ ఆంధ్ర తెలంగాణ అని రెండు బలమైనటువంటి సెంటిమెంట్స్ ఉన్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పిలిచి సమావేశం పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ కోల్పోయినా పర్వాలేదు, మాకు తెలంగాణ ముఖ్యమో, తెలంగాణ ఇవ్వాలి అని చెప్పని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందో, దానికి కట్టుబడి పనిచేసిందో, ఆ రకంగా తెలంగాణ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారిని తోలనాడినటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారిని ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి సందర్భంలో శాసనసభ వేదికగా మాట్లాడినటువంటి వాళ్ళు, విమర్శించినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మేము రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని నెరవేరుస్తాం, ఇక్కడ వచ్చేసి ఎన్నికల్లో షర్మిల గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పని ఇలా మాట్లాడటం అనేది సహేతుకమైనటువంటి అంశం కింద కనపడట్లేదు. ఇది కేవలం రాజశేఖర రెడ్డి గారిని ఉపయోగించుకోవాలని చెప్పిన ఆలోచన స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, మనకు కాల్ ఉన్నారు. విజయలక్ష్మి కెనడా నుండి కాల్ చేశారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. మల్లాది విష్ణు గారు ఉన్నారు. నమస్తే అండి. ఐఎమ్ ఫ్రమ్ కెనడా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ అది ఇద్దరు రావటం వల్ల ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు కదండి. ఇప్పుడు మనం దాన్ని మనందరం కూడా ఆహ్వానించాలి కానీ అందరూ వాళ్ళలో తప్పులేమి కనపడటం కదా. ఇప్పుడు అవన్నిటికంటే మనం కూడా వీలైతే వైఎస్ఆర్ జగన్ పార్టీ వాళ్ళు కూడా కోఆపరేట్గా ఉంటే ఇప్పుడు ప్రాజెక్టులు కానీ అవన్నీ చేయటం కానీ పోరాటం కానీ చేసుకుంటా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకండి అవి విమర్శలు చేయటం వల్ల చేసే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు తెలుసుకొని ఉంటే బాగుంటుందని మా ఒపీనియన్. మాది ఇండియానేనండి, విజయవాడ మాది. విజయవాడలో ఉంటాము, ఇప్పుడు కెనడాలో ఉన్నాము.
ఇలా ఉండటం బాగుంటుందని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సరేలేండి, అలాగేనండి విజయలక్ష్మి గారు, మీరు చెప్పినటువంటి ఆలోచనని ఆలోచిద్దాం, ఎట్లా చేయాలి ఏంటి. మేము ఇప్పుడే ఇమీడియట్గా ఏమీ విమర్శలు చేయట్లేదు. 100 రోజులు ఆగుదాం అనుకున్నాం, 4 నెలలు పరిపాలన చూద్దాం అనుకున్నాం. చెప్పినటువంటి మాటలు కార్యాచరణ రూపంలో తీసుకొస్తారా లేదా అని వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము ఇప్పుడే ఏమి డిస్టర్బెన్స్ కానీ విమర్శించడం కానీ ఏమీ చేయట్లేదు. మీకేమి ఇబ్బంది లేదులేండి విజయలక్ష్మి గారు. మరో కాలర్ ఉన్నారు, ఆనంద్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. ఆనంద్ గారు. నమస్తే అండి. నమస్తే విష్ణు గారు. నావి 2 ప్రశ్నలు అండి. సాధారణంగా ఒక రాజకీయ నేతకి వారసులు ఒకప్పుడు కొడుకులు అనేవాళ్ళేమో, కానీ ఈసారి ఇప్పుడు జరుగుతున్న సమకాలీన పరిస్థితుల ప్రకారము కొడుకు కూతురు అనేది ఏం లేదండి. ఎవరు వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు రాజకీయ వారసులని అంటారన్నమాట. మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం హక్కు ఉందని, మీరు ఒక్కరే వారసులు అనడానికి షర్మిల గారు వారసులు కాదని మీరు ఎలా అంటారు? ఇది ఫస్ట్ ప్రశ్న అండి. రెండవ ప్రశ్న ఏంటంటే, జగన్ గారు బయటికి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, బయట జరుగుతున్న దాడుల వల్ల కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఓదార్చడమో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడడం జరుగుతుంది అనుకున్నాను. కానీ ఎలక్షన్ కమిషన్ ఒక నిందితుడిని జైల్లో పెట్టినప్పుడు మీరు చక్కగా జైలుకి వెళ్ళి అక్కడ ఓదార్చడం అంటే మీ ప్రయారిటీస్ అర్థమైపోతుంది. అంటే మీకు మీ నాయకులు కావాలి కానీ కార్యకర్తలకు ఏమైపోయినా సంబంధం లేదని తెలుస్తుంది. దాని గురించి మీరేమైనా చెప్తారండి? థ్యాంక్ యూ. ఆనంద్ గారు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటేమో వారసులు ఎవరైనా ఉండొచ్చన్న. ఇప్పుడు మేము ఏమైనా కాదంటున్నామా ఏంటండి? ఈరోజు మీటింగ్ పెట్టుకుంటానంటే మేము ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసామా? ఎవరన్నా ఆ మాట కాదన్నది ఎవరు లేరు. ఎవరైనా రాజశేఖర్ గారు కావాలంటే మీ ఫేవరెట్స్ అయిన చంద్రబాబును జగన్ కూడా రాజశేఖర్ గారి పేరు చెప్పుకోవచ్చు. రాజశేఖర్ గారి పేరు చెప్పుకుని ఆ కాలంలో నేను రాజశేఖర్ గారి అపోజిషన్ లీడర్ ఉన్నాడు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అది ఇదని చెప్పుకుంటారు చంద్రబాబు. అట్లాగే ఎవరు కావాలంటే వాళ్ళు చెప్పుకోవచ్చు. కాబట్టి మేమేం అభ్యంతరం పెట్టలేదే. అభ్యంతరం ఎవరైనా పెట్టారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? అలాగేం లేదు. కొడుకైనా కూతురైనా ఎవరైనా ఉండొచ్చు. మాకున్న ప్రయారిటీస్ మేము చెప్తాం. అలాగే రెండో అంశం ఏంటంటే, ఎన్నికల కమిషనే అసలు అంతా కూడా ఏకపక్షంగా లేకపోతే అనుకూలంగా కూటమికి అనుకూలంగా ఎట్లా పడితే అట్లాగా ప్రజల వాస్తవానికి దూరంగా ఈసారి ఎన్నికల్లో పనిచేసింది. ఎన్నికల కమిషన్ అనేది అది ఏం చెప్తే అది ఏమన్నా న్యాయస్థానమా లేకపోతే సుప్రీంకోర్టా లేకపోతే ఏంటి? ఎన్నికల కమిషన్ అనేది ఒక ఇదిలాగా క్వారీ జ్యుడిషియల్ లాగా అందులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసుకుంటే ఆ నిర్ణయాలే చేసుకుంటారు. అలా అన్నీ చాలా ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడాల్సి వస్తే 2 hours పట్టుద్ది. కాబట్టి కొంతమంది మీద శాసనసభ్యుడిగా 4 సార్లు పనిచేసినటువంటి వ్యక్తి మీద ఏకపక్షంగా అన్యాయంగా కేసులు పెట్టారు. కాబట్టి ధైర్యం చెప్పడం కోసం, ఆ నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటామని చెప్పడం కోసం వెళ్ళటం జరిగింది. అంతే తప్ప కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా 4 రోజులు కాకుండానే ప్రభుత్వం మీద మేము మాట్లాడితే బాగోదని ఆగాం. ఎలాగో ఉంటుంది మా కార్యక్రమం అదంతా కూడా. ప్రభుత్వం ఎక్కడైనా సరే ఏకపక్షంగా దాడులు చేసినా లేకపోతే కేసులు పెట్టినా లేకపోతే ఇబ్బంది కలిగించినా ప్రజలు అధికారం ఎందుకు ఇచ్చారు? ఆనంద్ గారు పరిపాలించమని చెప్పండి, మంచి పరిపాలన అందించమని. మొదటి 4 రోజుల్లోనే మనకు కనపడతా ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఆడపిల్లల హత్యలు జరుగుతూ ఉన్నాయి, డయేరియాతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే జగ్గపేట లాంటి చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఇవన్నిటికీ ప్రభుత్వమే కారణమని మేము అనం. కానీ గతంలో మీరు అన్నారు, గతంలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు, దుష్ప్రచారం చేశారు. ఒకరిని చేసి 10 మంది, 4 పార్టీలు, 2 పత్రికలు, 2 పెద్ద కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు అన్నీ కలిపి దుష్ప్రచారం చేశారు. కాబట్టి మేమేం దాని గురించి మాట్లాడట్లేదు. మేమేమంటున్నామంటే ఎన్నికల సందర్భం 4 రోజులు దాటలేదు కాబట్టి కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెళ్ళడం జరుగుతుంది, ఓదార్చడం జరుగుతుంది, ధైర్యంగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ఆ దిశగా ఆలోచన చేయాలి. అంతే తప్ప మేము ఎవరిని కూడా
వారసులు కాదు అని నేను చెప్పలేదు. మేము ఎవరిని కూడా ఇగ్నోర్ చేయలేదు. అందరూ కూడా కార్యకర్తలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం. ఈరోజు 3 పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎన్నికల్లో పోటీ చేసినా 40% ఓట్లు వచ్చినాయి అని అంటే దానికి కార్యకర్తలే బలం అని చెప్పిన విషయాన్ని ఆనంద్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆ దిశగానే పార్టీ అడుగులు వేస్తుందని చెప్పని కూడా చెప్పాను. రైట్. సో వారసురాలు కాదు అని మేము ఎక్కడ చెప్పట్లేదు షర్మిల అని అంటున్నారు మీరు. సో దీన్ని బట్టి చూస్తుంటే జగన్కు ప్రత్యామ్నాయం షర్మిల అని అనుకోవచ్చు అంటారా? జగన్కి ప్రత్యామ్నాయము ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ కాదు అనేది మొన్న ఎన్నికల్లో రుజువు అయిపోయింది కదా మేడం. ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయం అంటే ఏంటి? పోటీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో పోటీ ఎవరు? రాజకీయ పార్టీలకి, ఒక్కొక్క రాజకీయ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంతెంత? ప్రత్యామ్నాయం అంటే ఎలా ఉండాలి? ఒక 40% లేకపోతే 50%, 60% ఓట్లు వచ్చినటువంటి పార్టీలు ప్రత్యామ్నాయం. అంతే. మీడియాలో స్పేస్ ఉంటేనో లేకపోతే పత్రికల్లో స్పేస్ ఉంటేనో కాదు ప్రత్యామ్నాయం అంటే. ప్రత్యామ్నాయం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయం. అది ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఓట్ బ్యాంకు, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, ప్రజల యొక్క అభిప్రాయము ఉన్నటువంటి పార్టీ 40% ఉన్నటువంటి పార్టీ మాది. మాకు ప్రత్యామ్నాయం ఒక్క పార్టీ ఉండలేమని కూటమిగా ఏర్పడ్డారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి ఓటు శాతం ఎంత? 14లో ఎంత? 19లో ఎంత? 24లో ఎంత? ఎంత వచ్చింది? కాబట్టి ప్రత్యామ్నాయం అనే మాటే ఉత్పన్నం కాదు ఇక్కడ. రైట్. మరో కాల్ ఉన్నారు. మనోహర్ న్యూ జెర్సీ నుండి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే అండి. ఒక కపుల్ ఆఫ్ పాయింట్స్ సార్. ఏంటంటే ముఖ్యంగా మీ ప్రభుత్వ విధానాల్లోనే ప్రధాన లోపం ఉందేమో అనిపించింది కదా. ఎందుకంటే డెవలప్మెంట్ పైన ఫోకస్ లేకుండా పరిశ్రమలను తీసుకురావటం, ఐటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం, ఇవన్నీ ప్రధానంగా మీరు ప్రయారిటీస్ పెట్టుకోలేదు. తర్వాత 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చారు. అసలు ఒక్క క్యాపిటల్ కూడా డెవలప్ చేయలేదు. సిపిఎస్ రద్దన్నారు, చేయలేదు. తర్వాత లిక్కర్ పాలసీ పైన అసలు నాసిరకం మద్యంతో 50 రూపాయల బాటిల్ 300 రూపాయలకు అమ్మారు. సో ఇలాంటి ప్రభుత్వ విధానాలు, తర్వాత సొంత బాబాయ్ బాత్రూంలో మర్డర్ కేసు, ఇవన్నీ మీ ఓటమికి కారణాలు కావచ్చు కదా. ఎందుకంటే మీకు యాక్చువల్గా ఇవన్నీ క్లియర్ గా తెలిసినా కూడా మీరు ఎందుకు ఒక సమీక్ష చేసుకుని హానెస్ట్గా ఒక ఫ్రాంక్నెస్ తో మీరు సమీక్షలు నిర్వహించుకుంటే అసలు ఎందుకు ఓడిపోయామో తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేమేమైనా చెప్తే మీరు పచ్చ మీడియా చూస్తున్నారా, లేకపోతే మీరు ఎక్కడో అమెరికాలో ఉంటారు మీకేం తెలుసు అని మీ వైసీపీ నాయకులు అంటారు. కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మీరు ఎందుకు గమనించలేకపోలేదు? చాలా వ్యతిరేకత ఉందండి. ఎందుకంటే ఇంకొకసారి అధికారం ఇస్తే ఈ మితిమీరిన అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని కలవలేదు, ప్రజల్ని కలవలేదు, డెవలప్మెంట్ చేయలేదు. తర్వాత రాజధాని రైతులను, లేడీస్ను కూడా పోలీసులతో కొట్టించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూసి వాళ్ళకున్న ఒక కసి, ఒక ప్రభుత్వ వ్యతిరేకతను ఎంత బాగా చూపించారంటే ఈసారి ఎన్నికల్లో మితిమీరిన అహంకారంతో ఉన్న నాయకులను విసిరిగొట్టేశారు. అవునా కాదా? ఏమంటారు చెప్పండి. అంటే ఇప్పుడు మీకు జగన్ మోహన్ గారు అనుకుంటా, మోహన్ రావు గారు న్యూ జెర్సీ నుంచి మనోహర్ అండి మాట్లాడుతున్నారు. మనోహర్ గారు అంటే ఎలా ఉంటుందంటే సార్, ఒక వ్యక్తి మీద అబద్ధాలు కానీ, దుష్ప్రచారం కానీ, అవాస్తవాలు కానీ, లేకపోతే కొంచెం గోబెల్స్ లాగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవరని, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కలవరని, ప్రజల్ని కలవరని, డెవలప్మెంట్ లేదని, లేకపోతే ఐటీని ఇంప్రూవ్ చేయలేదని, అట్లాగే 3 క్యాపిటల్ అని, అలాగే సిపిఎస్ అని, అలాగే ఇంకేదో చెప్పారు. కానీ మీరు మా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఒక సమగ్రంగా మేము చెప్పినప్పటికీ కూడా ఒక సాక్షి ద్వారానే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి. ఉదాహరణకి మీరు తీసుకుందాం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఏం చెప్పారండి? అమరావతి, అలాగే క్యాపిటల్ మన విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్, అలాగే నెల్లూరు స్మార్ట్ సిటీ. ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి ఆ మాట? మనోహర్ గారు మీరు చెప్పండి. ఈరోజు ఆయన
మూడు ప్రాంతాల పేర్లు ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో మొట్టమొదటి రోజునే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే మీరు చెప్పాలి. అలాగే ఒకే చోట అమరావతిలో 50,000 కోట్లు పెట్టి టెండర్ పిలుస్తామంటున్నారు, 1,00,000 కోట్లు కావాలని అంటున్నారు. సరే, ఇప్పుడు దీని మీద మేము మాట్లాడామంటే మీరు అమరావతికి వ్యతిరేకమో లేకపోతే క్యాపిటల్కి వ్యతిరేకమో అని చెప్పని మాట్లాడతారు. అది పోయి కోర్టులో కూర్చుంది. డెవలప్మెంట్ గురించి మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి డెవలప్మెంట్ గురించి సమగ్రంగా మనోహర్ గారు తెలుసుకోవాలి. మెడికల్ కాలేజెస్ కానీ, నాడు నేడులో పాఠశాలలు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఇట్లాగే ఇండస్ట్రీస్ కానీ. ఇప్పుడు మీరు ఇప్పుడే అంటలా, ఒక 6 నెలల తర్వాత ఈ కొత్త కూటమి ప్రభుత్వం ఏ రంగాల్లో ఏమేమి చేసిందో చర్చిద్దాము. 30 days అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది. మా మీద ఏంటంటే డెవలప్మెంట్ లేదు, ఒక దుష్ప్రచారము. పత్రికలన్నీ కూడా తెల్లారి లేచిన తర్వాత ఒక పాంప్లెట్ లాగా మారిపోయి ఒక పేపర్కు ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల కింద మారిపోయి పాంప్లెట్ల కింద ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మేము అది కాదు ఇది అని చెప్పినప్పటికీ కూడా, మొత్తుకున్నప్పటికీ కూడా మా మీద ఒక ముద్ర వేసి డెవలప్మెంట్ లేదని, లేకపోతే అదేంటి మన 3 capitals అని, సిపిఎస్ రద్దు మేము సజెస్ట్ చేసినటువంటి ఆ విధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే మోడల్ చేయబోతుంది. దాన్ని ఏమంటారు? సచివాలయం వ్యవస్థ కాదు అన్నారు. ఈరోజు సచివాలయం వ్యవస్థ ద్వారానే పెన్షన్లు పంపిణీ చేశారు. మీరు దూరంగా ఉండి ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు, డెవలప్మెంట్ లేదు, అప్పులు చేసేస్తున్నారు అన్నారు. మనోహర్ గారు 4 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం అక్షరాల 7,000 కోట్ల రూపాయలు అది అప్పు తీసుకొచ్చిందండి. ఆ విషయం మీరు తెలుసా మీకు? ఎవరైనా సరే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం యొక్క విధానాలని అమలు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసా? జూన్, జూలై, రైట్, ఇంకొక నెల, 3 నెలలు కలిపి 3 నెలలు కూడా అదనంగా 1000 ఇచ్చేస్తానన్నాడు. అంటే వేలంపాట అనమాట. రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల్ని వేలంపాట వేసి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. నెలల ప్రజలకి ఆశ చూపించారు. అది మేం చేస్తేనేమో తప్పు, మీ అభిమాన పాత్రుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తేనేమో ఒప్పులా కనపడుతోంది. 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు మనోహర్ గారు. మరి మాట్లాడాలి మీరు. ఆయన ఏం చెప్పాడు? ఎన్నికల్లో అప్పులు చేయము, సంపద సృష్టిస్తాము అన్నారు. మరి అమెరికాలో ఉన్న వాళ్ళందరూ డబ్బులు పంపించండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలు. పోయినసారి వేశారు కదా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బా పెట్టి నిధులు వేయమన్నారు. ఆ రకంగా చేసి పరిపాలించమనండి. మాకు ప్రతిపక్షంలో ఉండటం చాలా చాలా ఇదిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏ రకంగా స్వర్ణయుగంలాగా పరిపాలించారో, ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా 3 పార్టీలు కలిసి పరిపాలిస్తాం మేము రోజు కళ్ళారా చూస్తాము. ప్రతిరోజు కూడా మాట్లాడతాము మేము చేసిన దానికి, ఈ ప్రభుత్వం చేసిన దానికి. కాబట్టి మాటలు చెప్పటము, విమర్శించటము, దూరం నుంచి ఏదేదో చెప్పటము, దుష్ప్రచారం చేయటము, ఇవన్నీ కూడా చాలా ఈజీ అందరికీ. రైట్, విష్ణు గారు మరో కాల్ ఉన్నారు. మాధవి టెక్సస్ నుండి కాల్ చేశారు. మాధవి గారు. హలో విష్ణు గారు, నమస్కారం అండి. మేడం గారు నమస్కారం. మీరు జగన్మోహన్ రెడ్డి, నమస్కారం అండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు, ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ ఏదో దుష్ప్రచారం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా 2-3 కాలర్స్ నేను విన్నాను. మీరు కొంచెం సేపు నాది అయిపోయేదాకా నాకు టైం ఇవ్వండి ప్లీజ్ అండి. డోంట్ ఇంటర్వ్యూ. ఓకే, మీరేదో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఇప్పటిదాకా 2-3 కాలర్స్ ఒక్కళ్ళు కూడా ఫేవర్గా ఒక్క మాట చెప్పలేదండి. అభివృద్ధి చేస్తే ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది మీకు ఎలక్షన్స్ అప్పుడు? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. ప్లస్ ఇంకొకటి, మమ్మల్ని విదేశాల్లో ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఫండ్స్ పంపించండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఫండ్స్ పంపించడానికి మేము రెడీగా లేమండి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకోవడానికి, ఆ తాకట్టులో పెట్టుకున్నవి విడిపించడానికి మా దగ్గర అంతా మా బ్యాక్ యార్డ్లో మాకు చెట్లకి ఏమి డబ్బులు కాయటం లేదు. ప్లస్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు, స్వర్ణయుగం లాగా చేశారంటున్నారు. మట్టి చేశారండి, ఆంధ్రప్రదేశ్ మట్టి చేశారు, అంతా దివాలా చేసింది.
ఈ ఒక్క నెల రోజుల్లోనే వాళ్ళు ఏదో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చాలా అప్పులు మాధవి గారు, చేస్తున్నారు. వాళ్ళు మీకు ప్రశ్న ఉంటే అడగండి, డైరెక్ట్ గా అడగండి మీ ప్రశ్న. కాదు, మీరు మీరు ఏమి అభివృద్ధి చేశారండి, ఏం చేశారు? మీరు చేసిన అభివృద్ధి ఒక్కటి చూపించండి. ఒక్కడికి ఏమైనా జాబ్ వచ్చిందా? ఒక్క సిటీ ఏమైనా డెవలప్ చేశారా? పోలవరం ఏమన్నా పూర్తి చేశారా? అమరావతి అయినా పూర్తి చేశారా? వచ్చిన దగ్గర నుంచి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి ఆయన ప్యాలెస్లు కట్టుకొని ఆయన విదేశాలకు స్పెషల్ ఫ్లైట్ తీసుకొని విదేశాలకు పోతా ఎంజాయ్ చేశాడు. ఎవరి మ్యాన్షన్ అండి అది? ఎవరి మ్యాన్షన్ కాదు, ఎవరి సొత్తు కాదు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వారసత్వం అంటున్నారు. వాళ్ళ సొంత ఆస్తులను వారసత్వంగా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ని కాదు వారసత్వం చేసుకోవడానికి. వాళ్ళు అట్లా వారసత్వం చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళ ఆస్తులను కూడా వారసత్వంగా పంచండి. చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు, అన్నిటికీ సమాధానం చెప్పాలి నేను. మాధవి గారు, మీరు చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు, అన్నిటికీ నేను సమాధానం చెప్పాలి, చాలా టైం అవుతుంది. 1, 2, 3 అడిగితే నేను చెప్పగలను. మీకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు, ఎందుకంటే నా ముందు మాట్లాడినటువంటి కాలర్స్ యొక్క ఒపీనియన్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. హ్యాపీగా ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రాక్టికాలిటీ కూడా రావాలి, ప్రాక్టికల్గా కూడా ఉండాలి. నిన్నే మీలాంటి వారందరూ కూడా, వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి విమానాల్లో వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటేసినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్నే రుణపడి ఉంటానని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో చెప్పారు. కాబట్టి మీరు కూడా ఒక సెట్ ఆఫ్ మైండ్తో ఉండకూడదు. మంచి చెడు అనేది జడ్జ్ చేసుకోవాలి. మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని. తప్పులు జరుగుతుంటే పరిపాలనలో తప్పులు జరిగితే ఎత్తి చూపచ్చు, అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు ఎవడు అధికారంలో ఉండకూడదు. మన చంద్రబాబు నాయుడు ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎట్లా ఉన్నా సరే చంద్రబాబు నాయుడే అధికారంలో ఉండాలి అని కోరుకోవడంలో తప్పు ఉంటుందంటున్నా. కాబట్టి పేద ప్రజలకి, సామాన్యులకి, పేదరికాన్ని పోగొట్టడానికి మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, అన్ని వర్గాల వారికి చేశాము, చేయగలిగినంత వరకు చేశాము. ఇప్పటికే నెల రోజుల్లో చేతులెత్తేసింది ప్రభుత్వం, ఏమీ చేయలేమని చెప్పారు. నిన్నే చెప్పారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లోనేమో నిన్న అక్కడ మాట్లాడుతూ, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ అన్నీ ఒకే రోజు అయిపోవాలని కోరుకుంటున్నారు ప్రజలు. అధికారం వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు మాధవి గారు గుర్తుపెట్టుకోండి. మొన్న అధికారం వచ్చే ముందు వరకునేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఎత్తేసారు, అమ్మఒడి తీసేశారు, ఏమీ చేయలేదు ఇప్పటివరకు. తర్వాత నిన్న అక్కడ మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో. ఏమన్నా తెలుసా అండి మాధవి గారు? ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ అప్పుడే అన్నీ ఒకేసారి చేసేయాలని కోరుకుంటా ఉన్నారని చెప్పని అంటారన్నారు. ఇది మన బాబు గారి యొక్క ఘనకీర్తి. కాబట్టి మీరేంటంటే ఒక మోటుతో ఉండకండి, కులం, మతం, ప్రాంతం కాదు, వాస్తవ దృక్పథంతో మాట్లాడండి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. దుష్ప్రచారాలు మానుకోవాలి. ఇలాంటి దుష్ప్రచారాల మూలంగానే మేము నష్టపోయాం. మెడికల్ కాలేజీలు కట్టాం, అయినా కానీ అది డెవలప్మెంట్ కాదు మీ దృష్టిలో. ఎయిర్పోర్ట్లు కడుతున్నాం, సీపోర్ట్లు కడుతున్నాం, అది డెవలప్మెంట్ కాదు మీ దృష్టిలో. నాడు నేడులో స్కూల్స్ కడుతున్నాం, పాఠశాలలో విద్యార్థులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకొస్తున్నాం. మాధవి గారి దృష్టిలో అది కాదు. ఇంకా ఏంటి మీరు అంటే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో మనవాడు ఉంటే చాలు అనేది మీ ధోరణి. అలా ఉంటే కుదరదు. ఇది డెమోక్రసీ అనమాట. డెమోక్రసీలో మమ్మల్ని ఒక్కడిని ఎదుర్కోలేక 3-4 పార్టీలు కలిసి, కొన్ని పత్రికలు కలిసి, కొంతమంది కలిసి వచ్చి మా మీద పడ్డారు. సరే చూద్దాం, రాజకీయాల్లో అప్పుడే ఒకేసారి పార్టీ పెట్టిన తర్వాత గెలుపు ఓటమి గెలుపు కింద మీద పడతా ఉంటాం. ఏం ఉండదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. రైట్, మరో కాల్ ఉన్నారు. సురేందర్ రెడ్డి సౌదీ నుండి కాల్ చేశారు. సురేందర్ రెడ్డి గారు. నమస్కారం అండి. సురేందర్ రెడ్డి నా పేరు మున్షి గారు. సురేందర్ రెడ్డి గారు చెప్పండి సార్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడాను సార్ మీతో, సేమ్ ఇదే మన భారతి ప్రోగ్రామ్ TV9 ద్వారా మాట్లాడాను సార్ మీతో. నేను అప్పుడు మనం అంటే జనరల్ గా ఇది చెప్పాను సార్. నేను ఏంటంటే మనకు అంటే విన్నింగ్ వస్తానే ఎక్స్పెక్టేషన్స్ అప్పుడు అందరం ఉన్నాం సార్. బట్ సరే ఇది ఏ రోజు జరిగిపోయింది అనేది ప్రజల తీర్పు అనేది ఒప్పుకోవాల్సిందే మనం దాన్ని. అప్పుడు కూడా నేను చెప్పిన ఒకటే పాయింట్ ఏంటంటే సార్, అభివృద్ధి అని ఎవరైతే మురుగుతా ఉన్నారో వాళ్లకు మీరు చెప్పడంలో ఫెయిల్ అయ్యారు సార్. అది మాత్రం పక్కా.
మీరు అంటే అది మీరు మీ సైడ్ నుంచి మీరు చేసినారా లేదని చెప్పలేను, కానీ మీరు ఏదైతే చెప్పడంలో 100% ఫెయిల్ అయిపోయారు సార్. నేను ఆ రోజు కూడా అదే మాట చెప్పాను సార్, మీరు చెప్పట్లేదు అంటే చెప్తున్నారు అన్నది. కానీ ఎవరైతే వీళ్ళు మరుగుతున్నారో వీళ్ళందరికీ అభివృద్ధి మీన్స్ ఏంటంటే సార్, రోడ్లు వేసి మీరు చూపించి సరిపోయేది ఉంటాయి. అసలు రోడ్లు వేసి జనాలకు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు సార్. రోడ్లన్నీ కూడా బూడిద వేస్తానంటున్నారు, చూసారు? బూడిద వేస్తా అంటారు కదా సార్, అంటే వాళ్ళకి బూడిద పూస్తే సరిపోతుందని వాళ్ళకి అర్థమైపోయింది సార్. కాకపోతే ఏంటంటే పలాసలో కూడా మన ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఎవరు తెలియదు సార్. మీరు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఎట్లా ఫోకస్ చేసినా చేయని విషయాలు అట్లీస్ట్ చెప్పిన వాటికన్నా ఇప్పటి నుంచి అన్నా కనీసం మీరు ఫోకస్ చేయండి సార్ అట్లీస్ట్. అది ఎందుకంటే మా సైడ్ నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానం సార్, నేను చాలా అభిమానం. బట్ ఏంటంటే ఈ ఓటమి మేము తీసుకోలేకపోయినా ఇంకోటి ఈ మురుగ కుక్కలు ఎవరైతే ఉన్నారో గెలిచిన మురుగ కుక్కలు వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే వాళ్ళు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే 40% సార్ ఓటింగ్ షేర్, 1.33 crores ఓట్స్. అది వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది, వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎన్నిసార్లు ఇటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకు అర్థం కాదు. ఇక వాళ్ళు చదువుకున్న వాళ్ళు అనుకోవాలా వేరే వాళ్ళు అనుకోవాలో అర్థం కాదు. బట్ ఏంటంటే సార్ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో అంటే పాదయాత్ర చేసినప్పుడు తిరిగింటూ బయటకు తర్వాత అందరికి అందుతున్నాయి కదా నేను ఎందుకని అనుకున్నారు. బట్ ఏంటంటే జనాల మధ్యలో ఉండాలి సార్, అంతే. ఇక జనాలు కోరుకుంటున్నది అదే, ఏంటంటే మనకు అందుతున్నాయా లేదనే విషయం పక్కకు పెట్టి జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి ఇస్తుంది కదా మనకి ఇస్తుంది కదా అనే సంతోషం లేదు సార్ జనాలకి. సో అదొక్కటి మనం చేసింది చెప్పి అట్లీస్ట్ ఇప్పుడు ముందు కాలర్ మాట్లాడారు పోలవరం కట్టారా అని. పోలవరం 2019 ఎలా ఉందో 2024 ఎలా ఉందో తనకు ఫోటోలు పంపిస్తే తన నెంబర్ ఇస్తే నేను పంపిస్తాను వాట్సాప్ లో. నేను సౌదీలో ఉంటా, నేను పంపిస్తాను వాట్సాప్ లో. ఎందుకంటే అట్లీస్ట్ మరి ఆ కళ్ళు బయలు గమ్మినట్టు మనుషులు కూడా బిహేవ్ చేయకూడదండి. రైట్ సురేందర్ రెడ్డి గారు. అంటే అన్నీ తెలిసే మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం చేయగలుగుతాం? ఓకే మేడం. రైట్. విష్ణు గారు, ఇక తెలంగాణ సీఎం రేవంత్ ఈరోజు ఒక మాట అన్నారు, కడప బైపోల్ వస్తే కనుక తాను ప్రచారం చేస్తానన్నారు. సో దీన్ని వైసీపీ ఎలా తీసుకుంటుంది? బైపోల్ వస్తుంది అని రేవంత్ రెడ్డి ఎందుకు వ్యాఖ్యానించినట్లు? అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్తారు అనేది ఒకటి క్రియేట్ చేశారు. కొంతమంది క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తిరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆయన సొంత జిల్లాలో 2 శాసన మండలి పార్లమెంటు 2 పోయినాయి. వాటి గురించి ఆలోచించుకుంటే ఆయన గౌరవంగా ఉంటుంది. తెలంగాణ కడప ఆయన అసలు ఊహాజనితమైనటువంటి ప్రశ్న అనమాట. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తానని చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తానని చెప్పలేదు, కడప నుంచి వచ్చి ఊరు తిరుగుతానని చెప్పని అంటున్నాడు. ఎవరికి అవసరం ఆయన సేవలు? ఆయన జిల్లా మహబూబ్నగర్ జిల్లాలోనే శాసన మండలి ఓడిపోయినట్టుంది, నాకు కొద్దిగా డౌట్ అనమాట. తర్వాత పార్లమెంట్ పోయింది, దాని గురించి చూసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చి వచ్చేసారి ముఖ్యమంత్రి ఎవరో ఈయనే డిసైడ్ చేయటము, ఈయనే చెప్పడము, ఇదంతా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని మళ్ళీ తిరిగి ఏదో చెయ్యాలి అని చెప్పిన కార్యక్రమం తప్ప, ఇదే రేవంత్ రెడ్డి శాసనసభలో 2009-14 మధ్య కానీ 4-9 మధ్య కానీ తెలుగుదేశం పార్టీలో ఉండి సభానాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో రికార్డులకు వెళ్ళి పరిశీలిస్తే బాగుంటుంది. అంతే తప్ప ఏ రోజుకి ఆ రోజు మనం మాట్లాడతాం, ఈరోజు రాజకీయం ఈరోజు మాట్లాడుకుందాం అని అనుకుని మాట్లాడితే ఇలాగే ఉంటుంది. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ చాలా బలంగా ఉంది. ఒక ఇమేజ్ ఉన్నటువంటి, కార్యకర్తల బలం ఉన్నటువంటి, సంకల్ప బలం ఉన్నటువంటి లీడరు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేమేం పెద్దగా ఆయన డైలాగులకు కానీ దాని సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ మేము పెద్దగా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే పార్లమెంటు తెలంగాణలో సగం వచ్చినాయి. ఒక్క పాయింట్ ఉంది మేడం. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మేమేదో బీజేపీతో ఉన్నట్టుగా చెప్పాడు. ఆయన జగన్, చంద్రబాబు లేకపోతే ఇంకొకళ్ళు బీజేపీ అని. అసలు బడే భయ్య అని చెప్పి మాట్లాడి వివాదం తెచ్చుకుంది ఆయన భారతీయ జనతా పార్టీకి ఆయన దగ్గర అవ్వాలని చూసింది. కాబట్టి మా గురించి, జగన్ గారి గురించి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా
మాట్లాడితే సరైనటువంటి విధానం కాదు అని చెప్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మల్లాది విష్ణు గారు ఈరోజు TV9 వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.